ఇవాల్టి వీడియోలో నేను బ్రెడ్ టోస్ట్‌ని తీసుకున్నాను. అది ఎలా పనిచేస్తుంది? ఏంటి? ఎలా వాడాలి? ఎలా క్లీనింగ్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో చూద్దాము. ఈ బ్రెడ్ టోస్ట్‌కి 2 ఇయర్స్ వారంటీ కూడా ఉంది. ఇంకో చిన్న ప్యాకెట్స్‌లో చూసుకుంటే ఈ టోస్ట్ యొక్క క్యాప్ అన్నమాట ఇది. దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలో నేను లాస్ట్‌లో చూపిస్తాను. ఇది వచ్చేసి మోర్ఫీ రీచర్డ్స్ తీసుకున్నానండి. నాకు ఇది 1500కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీన్ని మనం కిందికి అనుకుంటే మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే హీట్ అనేది జనరేట్ అవుతుంది. దీనికి కిందికి అనుకున్నాకే మనం బ్రెడ్ అనేది ఇందులో పెట్టుకోవాలి. బ్రెడ్ అవగానే దానంతట అదే అది పైకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం హీట్ అనేది సెట్ చేసుకోవాలి. ఇక్కడ 1 to 6 minutes ఉంటుంది. ఇందులో మనం 1 minute హీట్ పెట్టుకుంటే బ్రెడ్ కలర్ మారకుండా జస్ట్ క్రిస్పీగా అవుతుంది అన్నమాట. 2 minutes హీట్స్ లో పెట్టుకుంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, క్రిస్పీగా ఉంటుంది. నార్మల్ గా అయితే అందరూ 2 minutes హీట్స్ లోనే పెట్టుకుంటారండి. ఇంకా మీకోసం నేను 3 minutes హీట్స్ లో పెట్టి కూడా చూపిస్తున్నాను. 3 minutes హీట్స్ అయ్యేసరికి మరీ ఎక్కువగా మాడిపోయి స్మెల్ కూడా మాడుగా అసలు విపరీతంగా వస్తూ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే 2 minutes హీట్స్ లో పెట్టుకొని చేసేసుకోండి. ఇలా మనం టోస్ట్ చేసుకున్న బ్రెడ్ పై జామ్, బటర్ వేసేసుకోవచ్చు, లేదా శాండ్విచ్ గా కూడా మనం చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బ్రెడ్ టోస్ట్ చేసేసుకున్న తర్వాత దీని క్లీనింగ్ కూడా చాలా సింపుల్ అండి. ఈ బ్రెడ్ టోస్టర్ ని ఇలా తిరిగేసుకొని ఇలా క్లీన్ చేసేసుకోవడమే, అంతేకాని వాటర్ తో కడగడాలు ఇలాంటివి చేయకూడదు. తర్వాత టోస్టర్ కి వచ్చిన క్యాప్ ని పెట్టేసుకొని సైడ్ కి పెట్టేసుకోవడమే. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.